తెలంగాణ ఎంసెట్ ఫేజ్ 1 రిజల్ట్స్ అనేవి ఈరోజు రిలీజ్ అయినాయి కాబట్టి మనకొచ్చిన కాలేజెస్ సీట్ అలాట్మెంట్ అనేది ఎట్లా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అని మీకు కనిపిస్తుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వాల్యూ ఉంది, అవి ఎంటర్ చేయండి. ఇంతకుముందు లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అయితే మీకు ఇట్లా కనిపిస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇచ్చిన లిస్ట్ అంతా కనిపిస్తూ ఉంటుంది. వ్యూ సేవ్డ్ ఆప్షన్ అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏమేమి ఆప్షన్స్ పెట్టుకున్నారో అది కనిపిస్తుంది. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అని ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇందులో మీరు కాలేజ్ ఎంత ఫీ అనేది ఇక్కడ చెప్తుంది. ఇది ఏంటి అంటే కాలేజ్ ఎంత ఫీ ఉంటుందనేది చెప్తుంది. ఈ కింద సెంటెన్స్ ఏంటి అంటే స్టూడెంట్ ఎంత మనీ పే చేయాలో చెప్తుంది. మీరు ట్యూషన్ ఫీ టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈజ్ 0 రూపీస్ అని ఉంది. ఇక్కడ 0 రూపీస్ ఉంది అంటే మీరు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీరు నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ యూజ్ చేసి మీరు కంపల్సరీగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక స్టూడెంట్కి 35,000 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఆల్రెడీ ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ నౌ 0 రూపీస్ అని వచ్చింది. 0 రూపీస్ వచ్చింది కాబట్టి మనం ఎలాంటి పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదో ఇది మీ అలాట్మెంట్ ఆర్డర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు గ్యారెంటీగా ఎంత అమౌంట్ పేమెంట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం చెప్తూ ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది క్లిక్ చేయాలి. ఫస్ట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని క్లిక్ చేయాలి. అందులో ఏదైనా పేమెంట్ ఉంటే పేమెంట్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయాలి. కానీ ఈ స్టూడెంట్కి పేమెంట్ ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ 0 రూపీస్ అని ఉంది కాబట్టి తను ఆటోమేటిక్గా సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అలాట్మెంట్ ఆర్డర్లో పేమెంట్ చేయాలని ఉంటే మాత్రం మీరు పేమెంట్ ఫస్ట్ చేయాలి, ఆ తర్వాతనే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి వెళ్ళాలి. అలాట్మెంట్ ఆర్డర్లో 0 రూపీస్ ఉంటే డైరెక్ట్గా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. అలాట్మెంట్ ఆర్డర్లో మీరు పేమెంట్ కానీ ఉంటే పేమెంట్ చేసిన తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని క్లిక్ చేస్తున్నాను. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాక్సెప్ట్ మై జాయినింగ్ అని వచ్చింది. ఈ యాక్సెప్ట్ మై జాయినింగ్ని మనం క్లిక్ చేసుకోవాలి. యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో మనం ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నట్టు మనకు ఆటోమేటిక్గా స్టేట్మెంట్ వస్తుంది. ఇది కంపల్సరీగా అందరూ ప్రింట్అవుట్ తీసుకోవాలి. కంపల్సరీగా ప్రింట్అవుట్ తీసుకొని భద్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్ A to Z ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొంతమందికి మాకు ఈ కాలేజ్ నచ్చలేదు, మాకు ఈ కాలేజీలో జాయిన్ అవ్వకూడదు అనుకుంటున్నామని ఉంటారు. అట్లాంటి వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలని అనుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా వద్దా, లేదా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలన్నా లేదని ఒక చిన్న డౌట్ అందరికీ వెంటాడుతూ ఉంటుంది. మీరు ఈ కాలేజీని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఈ కాలేజ్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్కి ఎంతో కొంత అమౌంట్ మీరు పేమెంట్ చేసిండ్రు అనుకుందాం. సెకండ్ ఫేజ్లో మీరు ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఏదైనా ఉంటే మీరు పెట్టుకోవాలి. లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టాలి. అంటే ఈ కాలేజ్ కన్నా మంచి కాలేజ్ ఏదైతే ఉంటుందో అట్లాంటి కాలేజ్ లిస్ట్ మాత్రమే కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఒకవేళ అందులో మీకు ఎక్కడైనా సీట్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఏదైనా పేమెంట్ మీరు చేసి ఉంటే ఆ పేమెంట్ ఆటోమేటిక్గా ఎంసెట్ ఆఫీస్ వాళ్ళు మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు ఇక్కడ ఏ అమౌంట్ పేమెంట్ చేసినా సెకండ్ ఫేజ్లో మీరు ఏ కాలేజ్ చేంజ్ అయినా మీరెవ్వరు కూడా పేమెంట్ ఇంటర్సెక్షన్ చేయాల్సిన అవసరం లేదు.
ఆటోమేటిక్గా ఎంసెట్ ఆఫీస్ వాళ్ళు ఇంటర్చేంజ్ చేస్తారు. సో ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీకు ఏదైనా గుడ్ కాలేజ్ వస్తే ఈ కాలేజ్ క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో ఉన్న కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో తెలియకుండానే వీటికన్నా ఏదైనా వేరే కాలేజ్, వీక్ ఉన్న కాలేజ్, లేకపోతే మీకు నచ్చని కాలేజ్ ఏదైనా పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీ ఆప్షన్స్ ప్రకారం సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ అలాట్మెంట్ అయితే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అందరూ చేసే తప్పు ఏంటి అంటే, ఫస్ట్ మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏదైనా తప్పుడు ఆప్షన్ పెట్టుకోవడం వల్ల మీకు వేరే కాలేజ్ అలాట్మెంట్ అవుతుంది. అప్పుడు మాకు ఫస్ట్ ఆప్షన్ ఉంటే బాగుండే, ఇంతకుముందు కాలేజే మాకు రావాలి అని చాలామంది కోరుకుంటారు. అది సాధ్యపడదు. కాబట్టి సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న ఏ కాలేజ్ అయినా కూడా దీనికన్నా బెటర్ ఉన్న కాలేజీలు పెట్టుకోండి. సార్ నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఈ కాలేజ్ ఓకే, ఇంకా నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయదలుచుకోలేదు అనుకోండి. మీరు దీన్ని యాక్సెప్ట్ చేసుకోండి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో, సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోతుందో, వెంటనే మీ సీట్ అనేది ఓకే అవుతుంది. మీరు సెకండ్ ఫేజ్లో మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయలేదు, అప్పుడు ఆటోమేటిక్గా ఇదే సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు ఉంటుంది. కానీ ఏది ఏమైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు ఓకే అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీరు ఈ సీట్ని లాస్ కావాల్సి వస్తుంది. చాలామందికి ఇంకోటి ఏంటంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజీకి పోవాలన్నా, అక్కడికి పోయి సర్టిఫికేట్లు ఇవ్వాలన్నా, అక్కడికి పోయి మనీ ఇవ్వాలన్నా డౌట్ ఉంటుంది. అట్లా ఎవ్వరు వెళ్ళాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మనమే కంప్యూటర్లో యథావిధిగా మనం ఒక రిపోర్టింగ్ చేసుకొని ఇక్కడ మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న అలాట్మెంట్ ఆర్డర్ని మనం తీసుకోవడం అంటాం. సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మీరు గ్యారెంటీగా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేసేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మీరు ఎవరు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ పేమెంట్ కూడా మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మాత్రం ఆటోమేటిక్గా మీరు కాలేజ్కి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎవరు సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. మీకు ఆ కాలేజ్ నచ్చలేదు, దెన్ సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. కానీ మీరు ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మాత్రం ఈ కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రం మీరు ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ పార్టిసిపేట్ చేయకపోయిన సీట్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజెస్ పెట్టుకొని, మంచి కాలేజెస్ పెట్టుకొని ముందుకు ఫార్వర్డ్ అయినా కూడా ఈ సీట్ ఉంటుంది. సో ఏదైనా ఫీ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఎంసెట్ ఆఫీస్ వాళ్ళు అప్ డౌన్ చేపిస్తారు. నేను ఎక్కువ ఫీజు కట్టినా కానీ సెకండ్ ఫేజ్లో నాకు తక్కువ అమౌంట్ కాలేజ్ వచ్చింది, సో ఎక్స్ట్రా అమౌంట్ పోతుంది, ఎక్కడికి పోదు. మీరు మళ్ళీ ఏ కాలేజ్ అయితే జాయిన్ అవుతారో అక్కడ ఆ కాలేజ్ వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు. సో మీరు ఎక్కువ అమౌంట్ కట్టినా మీకు రిటర్న్ వస్తుంది. నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు తక్కువ అమౌంట్ కట్టి నెక్స్ట్ టైం మీరు ఎక్కువ అమౌంట్ కట్టాలన్నా కూడా మీకు ఇండికేషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీట్ వచ్చిందో కాలేజ్ మీకు ఎట్లా ఉన్నా సరే ఫస్ట్ ఓకే చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మరీ నచ్చకపోతే ఆ కాలేజీని మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకండి. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మాత్రం మ్యాండేటరీగా అందరూ చేయండి. లాస్ట్ డేటు 23 ఉంది కాబట్టి వీలైనంత వరకు తొందరగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఫీ రియంబర్స్మెంట్ గురించి ఇబ్బంది ఉంటే మాత్రం సో వాళ్ళు కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చిండ్రు. సో టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చిండ్రు. ఆ హెల్ప్ లైన్ సెంటర్లోకి 20 రోజు మీరు అందరూ వెళ్ళి ఏదైనా ఫీ రియంబర్స్మెంట్ గురించి ఉంటే కరెక్షన్ చేసుకుంటే మీ ఫీ రియంబర్స్మెంట్ కూడా సెట్ అవుతుంది. సో ఫీ గురించి, ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ లేదా టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లో పెట్టిన హెల్ప్ లైన్ సెంటర్లోకి వెళ్ళి కరెక్షన్ చేసుకోవాలి.